అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా ఉద్యమిస్తారటండి ఇక్కడెక్కడో మా కోడిగుడ్డు మంత్రి వచ్చాడు ఇదిగో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకునేటందుకు ఇప్పటి నుంచి పోరాటం చేస్తారట చంద్రబాబు నాయుడు గారు ఏమన్నప్పుడు ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నాడా ఆయన అన్నాడు అలాగా కొత్త 10 కాలేజీలు కడుతున్నాడు ఆయన కట్టే దాంట్లో పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాడు దాని విధి విధానాలు ఏంటనేది ఆ కాలేజీలన్నీ కంప్లీట్ అయిపోయాక కంప్లీట్ అయిన తర్వాత ఏమైనా విధి విధానాలు లేదు ఇదంతా ప్రైవేట్ కాలేజీలే లేదా డొనేషన్లు ఎక్కువ అడుగుతున్నారు లేదా పిల్లలు అందులో చదవలేరనే ఆ రూల్స్ని బట్టి అప్పుడు పోరాడాలి అరే ఇంకా మొదలు పెట్టలేదు ఇంకా కట్టలేదు అక్కడ సిమెంట్ లేదు అక్కడ స్లాబులు లేవు అక్కడ ఇంకా ఏది లేదు ఇప్పుడు మొదలు పెడుతున్నారు అయిపోతాయి జగన్ గారు చెప్పినట్టు 17 కాలేజీలు కడతానని పునాదులు వేసులేడు 10 కడతానంటే 10 కంప్లీట్ చేస్తాడు ఈయన కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి అప్పుడు చేయండి రా బాబు ఇప్పుడు ఎందుకురా ఎప్పుడో జరగబోయే దానికి వీళ్ళు వేషాలు ఎలా ఉంటాయంటే అండి ఇద్దరు భార్య భర్తలు కూర్చుని మాట్లాడుకుంటున్నారట పెరట్లో ఒక చిన్న చింతకాయ చెట్టు చిన్న మొక్క ఉందట అక్కడ ఆ చింత మొక్కను చూసి ఆవిడ అన్నదట మామ చింత మొక్క వెళ్తుంది ఆ చింత మొక్కనికి పెద్ద అయిపోయి మొత్తం చింతపండు కాసిందని చింతకాయలు ఆ చింతపండు అమ్మేద్దాం చింతపండు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక ఆవును కొందాం ఆవును కొని దాంతోపాటు మళ్ళీ పాలు వ్యాపారం చేద్దాం పాలు వ్యాపారం చేసిన తర్వాత దాని నుంచి ఇంకో 10 ఆవులను కొందాం అన్నదట అంటే ఈడన్నట సరే 10 ఆవులను కొన్న తర్వాత మరి పాలు పలానా వ్యక్తికి అమ్ముదాం పలానా అసామికి 10 ఆవుల మీద ఇక ఒకటి ఒక 5 లీటర్లు ఇచ్చిందంటే 50 లీటర్లు ఆలటోళ్ళకి అమ్ముదామంటే అలా ఆవిడ అన్నదట 50 లీటర్లు వద్దులేమో 48 లీటర్లు అమ్ముదాం ఓ 2 లీటర్లు నేను మా అమ్మోళ్ళకి వేస్తాను అన్నదట వేస్తానంటే మీ అమ్మోళ్ళకి దోచిపెడతావు ఇది అంతని చెప్పి కర్రెచ్చి కొట్టేయడం మొదలెట్టాడట కర్రెచ్చి కొట్టేయడం మొదలైతే నాలెట్టాడు వెళ్ళాడంటే అక్కడికి వెళ్తే అరే బాబు ఏడా గొడవ అంటే చింతమొక్కని చూపించి ఇచ్చారు చెప్తే అప్పుడు నాలెట్టాడు ఏం చేశాడు కర్ర ఇచ్చుకుని అలా ఆయన కొట్టడం మొదలెట్టాడట మొదలెడితే అలా ఆవిని కొట్టడం ఆపేసి ఏమన్నా అన్నిందుకు కొడుతున్నారు అన్నట్ట ఒరే నువ్వు కొన్న 10 ఆవులు వచ్చి నా శీలం వేసేస్తే నా కొడక నీకు ఇలా ఉంటుంది ఏమంటే అలా ఉంటుంది వాళ్ళ పని వైసీపీల పని ఇంకా ఈ కట్టాలి కదా కట్టి దాని విధి విధానాలు వచ్చాక అప్పుడు చేయండి రా ధర్నాలు ఇప్పుడేందిరా పని పోట లేకుండానే అసెంబ్లీకి వెళ్ళరు ఏ పని లేక ఇంక ఇలాంటి లండా సోల్పనులు అన్నీ నెత్తి మీద పెట్టుకుంటున్నారు ఎట్రా మీరు